మనము దేవునికి ఇవ్వవలసిన మహిమ, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, దేవునిది దేవునికి చెల్లించుడి అని అన్నారు ప్రభువారు. ఈ రోజున దేవునికి మనము ఏమి చెల్లించాలంటే స్తోత్రార్పణలు. ఈ రోజున మన హృదయముల నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. మన నోట నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఏ సమయమందైనా కానీ దేవునిని స్తుతించే వారముగా, ఏ పరిస్థితులైనా కానీ, మనకు భిన్నముగా ఉన్నా కానీ, సమయాలు కుటుంబముల పరిస్థితులు వేరుగా ఉన్నా కానీ, పైకి ఈ రోజున దేవునికి ఇవ్వవలసింది ఏమిటంటే స్తుతి అర్పణ. అది దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నారు. హీ వాంట్స్ దట్ ఫ్రమ్ us. మనము దేవునికి అది చెల్లించాలి. 66వ సంకీర్తనలో కూడా మనము చూస్తే 3వ వచనములో, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములెంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. యేసుక్రీస్తు ప్రభువారిని, పరమందున్న దేవుని ఈ రోజున మనము స్తుతి చెల్లించాలి. దేవుని ఈ రోజున మనకి సృష్టి, గాలి, వర్షము, చెట్లు, చేమలు, వృక్షజాలము, పక్షిజాలము, ఇవన్నీ దేవుడు మానవులమైన మనకు అనుగ్రహించినవే. వీటిని బట్టి దేవుని స్తుతించాలి. ఆయన కుమారుని లోకానికి నరునిగా మనకు పంపించి వేశారు కనుక ఆయన కుమారుని బట్టి మనము స్తుతించాలి. దేవా మాకు రక్షణ అనుగ్రహించారు అని దేవుని స్తుతించాలి. ఆ తర్వాత మన కుటుంబములో మనకు దేవుడు చూపుచున్న కృప, ఎంతటి కృప! ఈ రోజున వ్యక్తి రేపు ఉంటాడో లేదా అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు మనం బ్రతికి ఉన్నామనంటే అది కేవలము దేవుని యొక్క అమితమైన కృప. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లించుట, దేవునికి వెళ్ళవలసిన స్తుతులు మనము